ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి గార్డెన్లో. అండ్ మనం ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఇంకా మనం మంచి వాటికి కావాల్సినటువంటి పోషకాలు అందిస్తే కనుక చాలా చక్కగా ఇంకా ఫ్లవరింగ్ అనేది రోజు రోజుకి అలా వస్తూనే ఉంటాయి అనమాట. ఫ్లవర్స్ అనేవి గార్డెన్లో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, అందంగా ఉంటాయి కదా. సో దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. ఏ ఫెర్టిలైజర్ ఇస్తా అని. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మరింత ఎంకరేజ్మెంట్ కోసం షేర్ చేయండి వీడియోని. లైక్ మాత్రం చేయండి తప్పకుండా. అండ్ నా చేతిలో ఉన్నది ఏందనుకుంటున్నారా? ఇదేనండి, గుంటగలగరాకు అంటారు. ఇది వచ్చేసి భృంగరాజు అంటారండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి భృంగరాజు అనమాట. అండ్ తెలుగులో అయితే గుంటగలగరాకు అంటారు. ఇది పల్లెటూర్లలో ఉంటుంది, మనకు పట్టణంలో దొరకడం కొంచెం కష్టమే. ఇది నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే, మీరు కూడా పెంచుకోవచ్చు విత్తనాలు ఉంటే కనుక. ఇది ఎక్కువగా దీంతో ఆయిల్ తయారు చేస్తూ ఉంటాను. భృంగరాజ్ ఆయిల్ అనేది మన దగ్గర దొరుకుతుంది. ఇది ఎందుకంటే ఈ ఆకులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది అనమాట. అంటే ఇది మనం యాక్చువల్గా ఈ ఆకుని ఇలా నలుపుతూ ఉంటేనే కొంచెం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా చూపిద్దాం అంటే మీకు చాలా దూరంలో ఉన్న నేను ఇది చాక్తో కట్ చేస్తూ ఉంటాను కదా ఆయిల్ తయారు చేసుకోవడం కోసం. అసలు బ్లాకిష్గా అవుతుంది అనమాట. అంత ప్రాపర్టీస్, మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి దీనికి. వైట్ హెయిర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి, షైనీగా ఉండటానికి చాలా చాలా యూజెస్ ఉన్నాయి. ఈ ఆయిల్ ద్వారా చాలామంది చాలా బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు. చక్కగా నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేస్తూ ఉంటారు. చాలామందికి నేను పంపిస్తున్నాను. అసలు స్టాక్ ఇలా తయారు చేయడం ఇలా అయిపోతూ ఉంటుంది. ఫ్రెష్ భృంగరాజ్తో తయారు చేస్తాం మేము. మీకు ఈ ఆయిల్ కావాలనుకుంటే కనుక ఇదే కదండి, రోజ్మేరీ ఆయిల్ కానీ, ఆనియన్ హెయిర్ ఆయిల్ కానీ, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, హెన్నా, ఇండిగో అండ్ హెర్బల్ రీటా షాంపూ అన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసినవి, సహజంగా తయారు చేసినవి. వాటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇది భృంగరాజు యొక్క కథ, అంటే గుంటగలగరాకు యొక్క కథ. మీకు కావాలంటే కనుక గూగుల్ చేసి చూడండి, దీని గురించి తెలుసుకోండి. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడే కలెక్ట్ చేసిందనమాట ఇది. దీంతో ఆయిల్ తయారు చేయాలి, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఈరోజు చెప్పేది ఏంటంటే, ఫ్లవరింగ్ కోసం మనము ఎక్కువగా ఏంటంటే దీనికి న్యాచురల్ మెథడ్లో ఇవ్వాలంటే కనుక బనానాస్ చాలా చక్కగా అరటి పళ్ళతో తయారు చేసినటువంటి ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం ఎవరి దగ్గర ఎలాంటి ఫెర్టిలైజర్ కొనుక్కోకుండా అరటి పళ్ళతో తయారు చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏదైనా కుళ్ళిపోయిన అరటిపండు ఉంటే కొంచెం బెల్లం ఉంటే చాలు దానికి. ఓకే, అండ్ అలాగే మీకు లేదు జ్యోతి గారు మేము తయారు చేసుకోలేము, మీరు పంపించండి అంటే మా దగ్గర ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు తయారు చేద్దాము. నేను ముఖ్యంగా ఏంటంటే మీకు జూన్ కాంబో ఒకటి, తర్వాత ఆగస్ట్ కాంబో ఒకటి అని 2 కాంబోస్ అయితే నేను పంపిస్తున్నాను కదా. అందులో చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. వాటిలో వచ్చేసి ఇది వచ్చేసి జీవామృతంలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్, మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్నీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే మనం పంచగవ్య ఏంటంటే, ఇప్పుడు పంచగవ్య ఇద్దామని తీసుకొచ్చాను, దీని క్యాప్ కూడా పెట్టలేదు. పంచగవ్య ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగుతో తయారు చేసింది. సో ఇందులో ఇంకా అరటిపళ్ళు, తర్వాత నెయ్యి, అలాగే ఖర్జూరాలు, ఇంకా మన ఇష్టం, మీకు అడిషనల్గా ఏది యాడ్ చేసుకోవాలన్నా కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇవాళ మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఇదేంటంటే మొక్కలకి పెస్ట్ అటాక్ అవ్వకుండా కాపాడుతుంది, అలాగే బాగా ఫ్లవరింగ్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. పంచగవ్య ఇద్దాం. అయితే మీకు ఈ కాంబోలో ఏమొస్తాయో నేను మీకు ఒకసారి చెప్తానండి. పంచగవ్య వస్తుంది, అలాగే జీవామృతం వస్తుంది. అవి కూడా గిరావు మూత్రము, అలాగే గిరావు పేడ నుంచి తయారు చేసినాం అనమాట ఇవన్నీ కూడా. అండ్ అలాగే 2 kg ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ వస్తుంది. ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్లో ఏంటంటే మంచి మొక్క పెరగడానికి, పువ్వులు రాలిపోకుండా ఉండడానికి, పండ్ల సైజు పెరగడానికి మంచి పోషకాలు ఉంటాయి. అలాగే ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఇది కూడా 1 స్పూను, ఈ ఎన్పీకే మిక్స్ 1 స్పూను వాటర్లో వేసి నానబెట్టి ఇవి 2 100 ml పోసి మొక్కలకి పోయటమే లేదా స్ప్రే చేసుకోవడం. ఓకే, అండ్ వాటితో పాటు మీకు ఇంకా ఏం వస్తాయంటే, ఇది వచ్చేసి నీమ్ కేక్ వస్తుందండి, అలాగే వర్మీ కంపోస్ట్ వస్తుందండి, మీకు 15 రకాల విత్తనాలు వస్తాయి. ఇవన్నీ కాంబోలో ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆర్గానిక్ వెజిటేరియన్ బోన్ మీల్ పశువుల యానిమల్స్ బోన్స్ తోటి ఉంటుంది మామూలుగా. మా దగ్గర దొరికేంటంటే ప్యూర్ వెజిటేరియన్ బోన్ మీల్ అనమాట, వెజ్ బోన్ మీల్. ఇందులో వ్యామ్ ఉంటుందండి, అలాగే ట్రైకోడర్మా ఒకటి, తర్వాత సూడోమోనాస్. ఈ 2 కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఇవన్నీ ఫ్రీగా వస్తాయి, మీరు పే చేసేది కొన్నిటికి. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది సాయిల్ మిక్సింగ్ ప్రోడక్ట్స్ ప్లస్ మీకు మొక్కలకి ఇవ్వాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ వస్తాయి అన్నమాట. చెప్పాను కదా, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనేది 2 కిలోలు వస్తుంది. అండ్ అలాగే సీవీడ్ ఫెర్టిలైజర్, ఇది వచ్చేసి సీవీడ్ ఫెర్టిలైజర్ అండి. ఇవన్నీ కూడా ఒక కాంబోలో వస్తాయి. మీకు కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇది చాలా తక్కువ ప్రైస్లో మీకు వస్తుంది.
సాయిల్ మిక్సింగ్ చేసుకోవచ్చు, అంటే మట్టిలో కలుపుకోవచ్చు ఈ పౌడర్స్ అన్నీ కూడా. అలాగే మీరు మా వాటర్లో కలిపి కూడా మొక్క మొదట్లో పోయొచ్చు అనమాట. ఈ రోజు అయితే నేను ఈ ఫ్లవర్ ఫెర్టిలైజర్స్ కోసం నేను మీకు ఈ ఫ్లవర్స్ కోసం నేను చూడండి ఇలాంటి స్ప్రేయర్లో మీరు చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే పంచగవ్య ఉంది కదా, ఈ పంచగవ్యని మనము ఇలా చక్కగా వాటర్లో మనము యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇది ఏంటంటే మనం ఒక 100 ml ఇలాంటి చిన్న బకెట్ వాటర్లో కలుపుకోవచ్చు అండి. మీరు చూడండి, చూసారు కదండి. ఇది మనం ఒకసారి బాటిల్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే క్యాప్కి హోల్ పెట్టుకోవాలి. నేను మీకు పంపించిన తర్వాత రోజు డైలీ షేక్ చేస్తూ ఉండాలి. ఒక 60 డేస్లో దీన్ని వాడుకోవాలి. మెట్ల కింద కానీ ఎక్కడైనా చల్లటి ప్రదేశంలో ఉంచాలండి. ఈ పంచగవ్యను నేను ఇలా పోస్తున్నాను, ఒక 100 ml. ఓకే, సో దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకొని దీన్ని ఏంటంటే ఇలా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి. అలాగే మనము మొక్క మొదట్లో కూడా పోయొచ్చు అనమాట. స్ప్రే ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మీరు చక్కగా ఫిల్టర్ చేసుకొని ఇలాగ చిన్న స్ప్రేయర్లో మీరు నింపుకోవాలండి. నింపుకొని ఇలా మొక్క మొత్తము ఇలా స్ప్రే చేసుకోవడమే. చూడండి, చక్కగా ఇలా స్ప్రే చేసేయాలి ఆకులన్నీ తడిచేటట్టు. ఇలాంటి హ్యాండ్ స్ప్రేయర్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి, రోజెస్కి కానీ చామంతులు కానీ చాలా చక్కగా వస్తాయి. అసలు చాలా అంటే చాలా బాగా పూస్తాయి. ఇక్కడ చామంతులు కూడా చూడండి ఎన్ని బర్డ్స్ వస్తున్నాయో ఇలా అన్నమాట. అలాగే మనము మొక్క మొదట్లో పోసుకోవడానికి ఏంటంటే ఇదిగోండి ఇలాంటి ఒక చిన్న బాటిల్లో తీసుకొని ఇలా అన్నిటికీ అంటే ఫ్లవరింగ్ బాగా రావడానికి ఇదిగోండి ఇక్కడ కూడా రోజెస్ మందారాలు ఉన్నాయి, తర్వాత చామంతి కూడా బాగా వస్తుంది. మనం ఇదిగోండి ఇక్కడ మందారాలకి పోస్తున్నాం. సో చూసారు కదా చిన్న వ్లాగ్. ఇది ఏంటంటే మనము పూల మొక్కలకి తర్వాత పళ్ళ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి ఫెర్టిలైజర్. స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఇలా పూల కోసం మనము చక్కగా వీటికి స్ప్రే చేస్తే పురుగులు రావు, అలాగే ఇవి చక్కగా విరబూస్తాయి అనమాట. అది ఈరోజు వ్లాగ్ చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి ఫెర్టిలైజర్స్ కోసం, న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ ప్రోడక్ట్స్ కావాలంటే కనుక వాటి కోసం కూడా క్యాటలాగ్ షేర్ చేస్తాను, కాంబోస్ షేర్ చేస్తాను. మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. చిన్న గార్డెన్కు చిన్న కాంబోస్ ఉంటాయి, అండ్ మినిమం గార్డెన్కు అలాంటి కాంబోస్ కూడా రకరకాలుగా ఉంటాయి మా దగ్గర. అండ్ jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ గుంటగలగరాకు కూడా చూసారు కదా, ఈ ఆయిల్ కోసం కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో బాగుంది.